వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మెగా డిఎస్సిపై తొలి సంతకం. ఎన్నికల ఫలితాలను చూసి నిబ్బరాన్ని కోల్పోవద్దు, 5 ఏళ్ల తర్వాత మళ్లీ మనదే అధికారం అన్న జగన్. కేసీఆర్పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. గొర్రెల పంపిణీ కుంభకోణంపై ఈడీ కేసు నమోదు. ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ. యడియూరప్పకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ. పోక్సో కేసులో వారెంట్ జారీ చేసిన బెంగళూరు స్పెషల్ కోర్టు. జాతీయ భద్రతా సలహాదారుడిగా అజిత్ దోవల్ నియామకం. 3వసారి అవకాశం ఇచ్చిన కేంద్రం. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై 2వ సంతకం. సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై 3వ సంతకం చేశారు. స్కిల్ సెన్సస్ ప్రక్రియను చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ఫైల్స్ పైన సంతకం చేశారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు చంద్రబాబు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామి తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అన్నిటికీ తిరోగమనం చేశారు. కదా నేను వస్తే పర్వాలేదు, ఇంకా హ్యాంగ్ ఓవర్ పర్వా కట్టేస్తున్నా అంటే అలవాటు అయిపోయింది. 2 మనుషులు వస్తే వాడికి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టాడు. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రాడు, నేనేకి వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేసామని. ఇలాంటి కన్సెప్ట్స్ అంతా చూస్తే చాలా బాధ వేస్తుంది. అదే మరి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య ఉండకూడదు, కానీ తప్పులు చేసిన వాళ్ళు కూడా ప్రక్షాళన చేయకపోతే వెంకటేశ్వర స్వామి కూడా సహకరించారు. దేవుడు కూడా చెప్పింది, మంచి వాళ్ళని కాపాడుకోవాలి, చెడు వ్యక్తుల్ని శిక్షించాలి, సమాజాన్ని కాపాడాలి. నిన్న జరిగిన ఎన్నికలు చూస్తే ఎవ్వరికీ నమ్మకం లేదు, భయపడ్డారు. కానీ నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ప్రజల మీద అపారమైన గౌరవం ఉంది. నేను ఒకే మాట చెప్తాను, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా వచ్చి మీ బాధ్యత మీరు నిర్వహించని చెప్పాను. ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. వాళ్ళు గెలిచారు, ప్రజలు గెలిచారు, రాష్ట్రాలు నిలబెట్టారు. వాళ్ళు మేము గౌరవించాలి. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను ఏ ఒక్కరి వ్యక్తిని కాదు, వెంకటేశ్వర స్వామి సమక్షంలో చెప్తున్నా, నేను అందరి వాటిని 5 కోట్ల ప్రజల మనిషిని, నేను 5 కోట్ల ప్రజలకు సంబంధించిన వ్యక్తిని, రాజకీయ పార్టీ నాయకుడు, రాజకీయ పార్టీ కార్యకర్తలు విపరీతమైన క్షోభ అనుభవించారు. సాటర్డే వస్తే ఎక్కడ ప్రొక్లేన్ వస్తుందో
లేకపోతే ఎక్కడ 41 కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తారు అందరూ భయపడిన రోజులు, నిద్రలేని రోజులు. ఇప్పుడు ఎక్కడ చెట్లు నరికే పని లేదు, అర్థాలు కట్టే పరిస్థితి లేదు, లేకపోతే బ్రుక్లైన్ పంపించే పరిస్థితి లేదు. కానీ ప్రజాపాలన స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అయితే మళ్ళీ చెప్తున్నా, ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా ఇంతవరకు చాలా ఇబ్బంది పడ్డారు, ఇంకొక పక్కన సోషల్ యాక్టివిస్ట్ ఇబ్బంది పడ్డారు. ప్రజలు కూడా మాకు ఇది అన్యాయం జరిగిందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఒకటి కాదు, అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అనుకోవచ్చు. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠానికి తిరిగి పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నో సార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే స్లోగన్ ఉండాలి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశ్వర తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ దేవుడితో మొత్తం ప్రచారం చేస్తాం. నేను ఎదగడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించే పరిస్థితి వచ్చింది. 2003 నేను వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆ రోజు నేను వచ్చేటప్పుడు క్లేమోర్ మైన్స్, ఆ క్లేమోర్ మైన్స్ చూస్తే ఎవరు కూడా బతకలేదు. అలాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు. దానికి కారణం అనేకం కావచ్చు. ఆయన సేవకు నేను వచ్చేటప్పుడు నేను చనిపోతే ఆయన కూడా అపవాదు రావచ్చు, లేకపోతే నా వల్ల ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చేయాల్సిన అవసరం ఉంది, ఈ జాతికి ఏదో సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తించినప్పుడు సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సృష్టించిన సంపద పేదవాడికి వెళ్ళాలి. సంపదగా కొంతమందికి పరిమితంగా ఉండడం కాకుండా పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ డిస్ట్రిక్ట్, ఇవి జరిగినప్పుడు అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆర్థిక అసమానతను తగ్గించాలి. ఒక అతనికి 1,00,000 కోట్లు, ఒక అతనికి రోజుకు 100 రూపాయలు లేని పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా సాధ్యము అని ఆలోచించినప్పుడు ప్రభుత్వం వల్ల సాధ్యం, ప్రభుత్వ విధానాల వల్ల సాధ్యం. తిరుపతి దేవస్థానంతోనే తనకు కేబినెట్లో చోటు దక్కడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సత్యకుమార్. సాధారణ కార్యకర్తకు కూడా బీజేపీలో న్యాయం జరుగుతుందని తెలిపారు. వైసీపీ తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు. వైసీపీ నేతలే దాడులు చేస్తూ అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రతిపక్షంలోకి వచ్చినా బుద్ధి మారలేదంటున్న సత్యకుమార్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. బీజేపీ నుంచి సత్యకుమార్ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మంత్రి సత్యకుమార్ మనతో ఉన్నారు. సార్, మీరు బీజేపీ నుంచి గెలిచారు, మొదటిసారి గెలిచినా కానీ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు బీజేపీ నుంచి క్యాబినెట్లో చేరినటువంటి నేపథ్యంలో? సంతోషంగా ఉంది. ఏ కార్యకర్తకైనా ఇటువంటి అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తాం. అయితే భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి కార్యకర్తలను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే ఒక సంప్రదాయం ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వంలో నాకు కూడా అవకాశం దక్కింది. అయితే సంతోషంగా ఎందుకు ఆలోచిస్తున్నా అంటే ఈ రాబోయే 25 సంవత్సరాలు లేదా రాబోయే 5 సంవత్సరాలు భారతదేశానికి చాలా ముఖ్యమైన సమయం.
ఒకవైపు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ వికసిత భారత్ నిర్మాణం కోసం వారు శ్రమిస్తున్నారు. అదేవిధంగా ఒక దార్శనికతకు మారిపేరుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ను కూడా వికసిత ఆంధ్రప్రదేశ్గా మార్చాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచక అస్తవ్యస్త అవినీతి పాలన సాగింది. మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈ వర్గం ఆ రంగం అని కాకుండా అన్నిటిని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరిగింది. వాటిని అన్నింటినీ సరిచేసి చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాలిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు పైన కింద ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెందుతుందని భావిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యేలను గెలుచుకుంది, అదేవిధంగా 3 ఎంపీలు కూడా గెలిచారు. కానీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో ఒకరికే చోటు కల్పించారు కదా, మీరు ఇంకేమైనా ఎక్కువ వస్తే బాగుండేదనే అభిప్రాయం కానీ ఒపీనియన్ కానీ మీ పార్టీలో ఏమైనా ఉందా? అవి పార్టీ కేంద్ర నాయకత్వం ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కేంద్ర నాయకత్వం మాట్లాడుకొని నిర్ణయించింది కాబట్టి వాటి మీద నేను కామెంట్ చేయడం అనేది సరైనది కాదు. సార్, ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపైన దాడులు జరుగుతున్నాయంటే నిన్న ప్రధానమంత్రి కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? మీరు దొంగ అని ఏడ్చినట్టుగా ఉంది. దాడులు ఎక్కడ జరిగిన దాఖలాలు లేవు. మీరు ఇంకా చూస్తే రివర్స్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి. 2 హత్యలు కూడా జరిగాయి. కర్నూలు జిల్లాలో కానీ లేదా ఇక్కడ ఈ ప్రాంతంలో కానీ 2 హత్యలు జరిగాయి. దాడులు వాళ్ళే చేస్తూ మళ్ళీ ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద నింద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి నాటకాలకి డ్రామాలకి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పెట్టింది పేరు కాబట్టి మళ్ళీ అదే నాటకాలు ఇంత దారుణమైన ప్రజల చేతిలో ఓటమి చవి చూసిన తర్వాత, ఇంత దారుణమైన ఘోర పరాజయం తర్వాత కూడా మళ్ళీ అదే పాత మైండ్ గేమ్ను నమ్ముకొని అదే ప్రజల్లో ఒక దుష్ప్రచారం సాగిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం సాగిస్తూ మళ్ళీ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఆత్మసమీక్ష చేసుకొని మా ఓటమికి కారణాలు ఏంటి, 5 సంవత్సరాల్లో దౌర్జన్య పాలనకి చరమగీతం ప్రజలు పాడారు. అది అర్థం చేసుకోలేకుండా ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉంటూ కూడా ఇంత ఘోర పరాజయం తర్వాత కూడా దౌర్జన్యాలు చేస్తూ మళ్ళీ నింద అధికార పార్టీ మీదకి నెప్పుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఫైనల్గా మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. పోర్ట్ఫోలియోలు కూడా మరి కాసేపట్లోనో రేపు అనౌన్స్ అయిపోతా ఉన్నారు. ఏ పోర్ట్ఫోలియో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? ఎందుకంటే కొన్ని గంటల్లో అది ముఖ్యమంత్రి గారు నిర్ణయించాల్సిన పని వారు నిర్ణయిస్తారు. కొన్ని గంటల్లో తెలుస్తుంది కాబట్టి అంత ఉత్కంఠ ఏం అవసరం లేదు. కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా భారతీయ జనతా పార్టీ నుంచి తనకి క్యాబినెట్లో చోటు లభించడం పట్ల మంత్రి సత్యకుమార్ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇంకా అసత్య ప్రచారాలు చేస్తుందంటూ కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కెమెరా పర్సన్ మలితో రమేష్, స్వతంత్ర టీవీ, అమరావతి నుంచి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేస్తారా? ఏపీ సర్కారులో కీలక బాధ్యతలు చేపట్టిన సేనాని మళ్ళీ తెరపై కనిపిస్తారా? మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా విడుదల అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తారా అన్న ప్రశ్నలు ప్రస్తుతం సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన వేళ సినిమాలు కంటిన్యూ చేస్తారా, లేదంటే చిత్రాలకు దూరంగా ఉంటారా? చేతిలో ఉన్న మూవీస్ పరిస్థితి ఏంటి? పవన్ ఫ్యాన్స్కు నిరాశ తప్పదా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అంటే ఆయన అభిమానులకు పండగే. ఆ హంగామా అంతా ఇంతా కాదు. పవన్ చెప్పే డైలాగులు, వేసే స్టెప్పులు, చేసే ఫైట్లకు అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లాల్సిందే. మూవీ విడుదల అంటే చాలు పోస్టర్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఆ హంగామానే వేరు. తెల్లవారుజాము నుంచే సినిమా హాళ్ల వద్ద ఫ్యాన్స్ జాతరే. ఎప్పుడెప్పుడు తమ హీరో సినిమా విడుదలవుతుందా అని ఎదురుచూసే అభిమానులు ఎందరో ఉన్నారు. అందుకే అసలు పవన్ కి అభిమానులు కాదు భక్తులు ఉంటారంటారు టాలీవుడ్ జనాలు. అలాంటిది పవన్ కళ్యాణ్ చిత్రాలకు దూరంగా ఉంటారన్న టాక్ ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ఫ్యాన్స్. ఏపీలో డిప్యూటీ సీఎం గా అత్యంత కీలక బాధ్యతలు చేపట్టిన తరుణంలో మళ్లీ తమ హీరో సినిమాలు చేస్తారా లేదా అన్న టెన్షన్ పట్టుకుంది. మరోపక్క ఇప్పటికే చేతిలో ఉన్న సినిమాల పరిస్థితి ఏంటన్న ఆసక్తి నెలకొంది. ఒప్పుకున్న సినిమాలనైనా పూర్తి చేస్తారా లేదా అన్న అనుమానంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందే సినిమాలు మానేస్తానని ప్రకటించి జనసేన ఆవిర్భావం తర్వాత సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూశాక పార్టీని నడపడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలు చేశారు. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాదు డిప్యూటీ సీఎం అయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల పరిస్థితి ఏంటన్న సందేహం అందరిలోనూ మెదులుతోంది. అటు సినిమాలు ఇటు రాజకీయాలు చేయడం సాధ్యమేనా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇంత పెద్ద బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో చేతిలో ఉన్న సినిమాల సంగతేంటన్న ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ 3 సినిమాలు మాత్రం పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. ఒప్పుకున్న ఈ 3 సినిమాలు పూర్తి చేసి కొత్త సినిమాలు చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. తన ఫోకస్ అంతా భుజానికెత్తుకున్న బాధ్యతలపైనే ఉన్నట్టు సమాచారం. అందుకే తన సమయాన్ని కేవలం రాజకీయాల కోసమే కేటాయించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో రానున్న 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉంటారని, తెరపై చూడడం కష్టమే అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ఓవైపు తమకు పదవి దక్కుతుందో లేదన్న టెన్షన్లో ఆశావహులు ఉంటే, ఇచ్చిన పదవి వెనక్కి లాగేసుకుంటారేమోనన్న అనుమానంతో మరికొందరు ఆందోళనలో ఉన్నారు. కార్పొరేషన్ చైర్మన్ జీవోలు అందుకోవడానికి రెడీగా ఉన్న లీడర్లు అందుకోసం పడిగాపులు కాస్తున్నారు. ఎన్నికల కోడ్ అంటూ దాటివేస్తున్న అధిష్టానం జీవోలు ఎప్పుడు ఇస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరి కోడ్ ముగిసి వారం దాటినా జీవోలు ఇవ్వకపోవడానికి కారణాలేంటి? ఇంతకీ ఇచ్చిన పోస్టు ఉన్నట్టా ఊడినట్టా? తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ కోసం పనిచేసిన లీడర్లు, సీనియర్లు పదవుల కోసం తప్పిస్తున్నారు. ఎప్పుడు తమను పదవి వరిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవులకు జీవోల కోసం పడిగాపులు కాస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలను కార్పొరేషన్ చైర్మన్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాటి వరకు జీవోలను ఇవ్వలేదు. ఎన్నికల కోడ్ కారణంగా జీవోలు ఇవ్వలేమని చెప్పిన హైకమాండ్ కోడ్ ముగిసి వారం రోజులవుతున్నా ఇప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో ఎక్కడ తమ పేర్లను తొలగించి ఇంకొకరిని చేరుస్తారో అన్న అనుమానంతో ఆందోళనలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇస్తామని పెద్దలు ప్రకటించినా ఇప్పటికీ మోక్షం లభించకపోవడంతో హైరాణ పడుతున్నారు. అయితే జీవోల ఆలస్యానికి కారణం మార్పులు చేర్పులేనన్న ప్రచారంతో మరింత టెన్షన్ పడుతున్నారు. కోడ్ ముగిసిన వెంటనే అందాల్సిన జీవోల ఆలస్యంపై ఆరా తీస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్లు. పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మరికొందరు మంత్రుల వల్లే జాప్యం జరుగుతున్నట్టు గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తూ ఉండడంతో అందుకు కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అయితే కొందరు నేతలు తమకు చైర్మన్ పోస్టులు ఇవ్వాలని దీపాదాస్ మున్షికి మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న వారికి కూడా ఈ పోస్టులు ఇవ్వాలన్న దీపాదాస్ సూచన మేరకు జీవోలపై ఆలస్యం జరుగుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా కొందరికి చైర్మన్ పోస్ట్ ఇవ్వడం పట్ల పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ కొత్త లిస్టు తయారు చేసే పనిలో పడ్డంతో మరింత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోపక్క కొందరికి జీవోలో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వారికి జీవో విషయంలో ఆందోళన వద్దని పార్టీ పెద్దలు ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే మరికొందరి విషయంలో మాత్రం అభ్యంతరంతో జీఏడీ నుంచి జీవోలు వచ్చినా వాటినివ్వకుండా అడ్డుపడ్డంతోనే ఆలస్యమవుతోందని, వీలైనంత త్వరగా అందరికీ జీవోలు అందజేస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన పదవులపై ఫోకస్ పెట్టింది హస్తం హైకమాండ్. దీంతో ఆశావహులంతా గాంధీభవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సీఎం, మంత్రులనే కాకుండా ఎంపీలను కాకాపడుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న నేతలే కాకుండా ఇటీవల తీర్థం పుచ్చుకున్న లీడర్లు సైతం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య హైకమాండ్ మనసులో ఉన్నదెవరు, ఎవరికి ఏ పదవులు కట్టబెట్టనుందన్నది ప్రస్తుతం ఆసక్తి రేకెత్తిస్తుండగా, మరోపక్క ఇప్పటికే ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మార్పులు చేర్పులు ఉండనున్నాయా? అదే జరిగితే ఎవరి పేరులో ఎవరిని మారుస్తారు, ఎవరిని పక్కన పెడతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. 2 సార్లు కేసీఆర్ సీఎంగా పనిచేసిన తర్వాత సంక్షేమ పథకాల లబ్ధిదారులు పార్టీ ఓటు బ్యాంక్ అని భావించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తమదైన ఓటు బ్యాంక్ ఏమైందనే సందేహం మొదలైంది గులాబీ పార్టీలో. అసెంబ్లీ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి సగానికి పైగా ఓటు బ్యాంకును కోల్పోయింది. దీంతో మళ్లీ జనంలో పట్టు సాధించుకోవాలనుకుంటుంది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకోసం భిన్న వర్గాలకు చేరువవ్వాలనుకుంటుంది. మరి బీఆర్ఎస్ ఎవరిని తమ ఓటు బ్యాంకుగా భావిస్తుంది? మళ్ళీ తిరిగి ఎలా నిలబడాలనుకుంటుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి సెంటిమెంట్ అస్త్రంగా రాజకీయాలు చేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ 20 ఏళ్లలో అనేక ఎన్నికలను ఎదుర్కొంది. ఆయా సందర్భాల్లో ఓటు బ్యాంకుతో నెట్టుకు వస్తోంది. కేసీఆర్ ఆకట్టుకునే మాటలు, ఆయక రాజకీయ వ్యూహాలు కలిసి వచ్చాయి. ఇప్పుడు పార్టీ ఓటు బ్యాంకు ఏమందనే దానిపై చర్చ జరుగుతోంది. 6 నెలల క్రితం అధికార పార్టీ ఇప్పుడు 39 అసెంబ్లీ స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల్లోనూ 16.68% ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 17 ఎంపీ స్థానాల్లో ఒక్కదాంట్లో కూడా కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణం కాగా, కీలక నేతలంతా పార్టీని వీడడం, క్షేత్రస్థాయిలో నేతలంతా డీలా పడడం, కాంగ్రెస్ బీజేపీలో బలమైన పార్టీలుగా ఎదగడం, ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 6 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 21% ఓట్లు పక్క పార్టీలకు మళ్లాయి. అందులో కాంగ్రెస్ అత్యధికంగా బీజేపీ పొందాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు శరవేగంగా షిఫ్ట్ అయి ఇతర పార్టీల వైపు వెళ్లిపోతోంది. కొంత బలాన్ని బీజేపీ అందుకుంటోంది. దీనికి కారణం బీఆర్ఎస్ కు బలమైన సుస్థిర ఓటు బ్యాంకు లేకపోవటమే అందుకు కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ కు ఓటు బ్యాంకు రాజకీయాలపై అవగాహన ఉంది. ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా మలుచుకున్నారు. రాజకీయ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ ఏకపక్ష విజయాల ద్వారా ప్రజలంతా ఓటు బ్యాంక్ అవుతారని భావించారు. అందుకే కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. అభ్యర్థి ఎవరన్నది కాకుండా కారు గుర్తు ఉంటే చాలు ప్రజలు ఓట్లు వేశారు. సెంటిమెంట్ పెంచేందుకు కేసీఆర్ చేయగలిగినదంతా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. దీంతో గతంలో ఉన్న తెలంగాణ పేటెంట్ ను బీఆర్ఎస్ కోల్పోయిందని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఓటు బ్యాంక్ గా మార్చుకొని అనుకున్న విజయాలు సాధించారు. కులం, మతం తెలంగాణ సెంటిమెంట్ శాశ్వతం కాదని, ప్రస్తుత ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ నిర్ణయాలు తారుమారయ్యాయనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ తన వ్యూహంతో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. 10 ఏళ్ల పాలనలో స్థిరమైన ఓటు బ్యాంకును తయారు చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోలేకపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ వాదం బలంగా లేకపోవడంతో బీఆర్ఎస్ ఓడిపోయిందని సామాజిక వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతకుముందు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గానికి కేసీఆర్ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ కేబినెట్ లో 6 రెడ్డి మంత్రులు, 50 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉండేవారు. కానీ రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు సాంప్రదాయకంగా కాంగ్రెస్ మద్దతుదారులుగా ఉంటారు. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుండి వారంతా బీఆర్ఎస్ కు మద్దతిచ్చారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ వైపుకు మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దళిత బంధు పథకం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసిందనే టాక్ వినిపిస్తోంది. బీసీలోని ప్రధాన సామాజిక వర్గాలను సైతం కేసీఆర్ దూరం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పటికైనా బలమైన వర్గాలకు పార్టీలో కీలక పదవులు ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కోల్పోయిన సామాజిక వర్గాల ఓటు బ్యాంకును బీఆర్ఎస్ తన వైపుకు తిప్పుకుంటుందా లేదా చూడాలి.